సో ఇప్పుడు మనం జేడీబీసీ గురించి తెలుసుకుందాం. జేడీబీసీ అంటే ఏంటి? జావా డేటాబేస్ కనెక్టివిటీ. సో దీని ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీని ఏదైనా ఒక పెద్ద అప్లికేషన్ ఉంది అనుకోండి. సో ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ అథెంటికేషన్ కానీ. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ డేటా అంతా ఒక క్లౌడ్ దగ్గర ఉంటుంది. క్లౌడ్ కానీ ఏదో ఒక డేటాబేస్ ఒక డేటా సోర్స్ లో ఉంటుంది. ఈ డేటా సోర్స్ లో ఉన్న డేటాని మొత్తం తీసుకొచ్చి మనం ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఈ వెబ్సైట్ కి పంపిస్తున్నాం. ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడమే అంటే ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో స్టోర్ అయిన డేటాని డేటాబేస్ లో స్టోర్ అయిన డేటాని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లో పెడుతున్నాం. ఈ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఏం జరుగుతుంది? మనకి అథెంటికేషన్ అనేది జరుగుతుంది, అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ ఫీల్డ్స్ కనుక మ్యాచ్ అయితే మనకి ఆ వెబ్సైట్ లోకి యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఇదే సేమ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవన్నీ అథెంటికేషన్ మనం జావా యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి దీన్ని జేడిబిసి అంటారు. అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. డిబి అంటే డేటాబేస్, డేటాబేస్ కనెక్టివిటీ. సో ఇప్పుడు మన ఈ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి 7 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 7 స్టెప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనం ఒక మ్యావెన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో జేడీబీసీ కూడా మనం మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. మ్యావెన్ ప్రాజెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి అని మళ్ళీ చెప్తా. సో ఫస్ట్ మనం మ్యావెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫైల్స్ లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి న్యూ మ్యావెన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాం, డిఫాల్ట్ లొకేషన్. తర్వాత ఆర్టిఫైడ్ ఐడి. ఇది మ్యావెన్ ప్రాజెక్ట్కి ఏంటంటే మ్యావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్. సో ఇప్పుడు మనకి గ్రూప్ ఐడి ఆల్రెడీ డిఫాల్ట్ గా నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఆర్టిఫైడ్ ఐడి ఏమి ఇస్తానంటే జేడీబీసీ గురించి తెలుస్తున్నాం కాబట్టి ఇది మన ప్రాజెక్ట్ నేమ్ జేడీబీసీ 1 అని చెప్పి ఇస్తున్నాను దీనికి నేమ్. ఫినిష్. సో కొంత టైం లోడ్ అయిన తర్వాత ఎస్, మనకి జేడీబీసీ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇది ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం మ్యావెన్ ప్రాజెక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యావెన్ ప్రాజెక్ట్ కాకుండా నార్మల్ గా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే మనకి జార్ ఫైల్స్ అనేవి ఉంటాయి. జార్ ఫైల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసామంటే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని ఫైల్స్ అంటే ప్రీ డిటర్మైన్ ఫంక్షన్స్ కానీ ఆ ప్రాజెక్ట్ కరెక్ట్ గా రన్ అవ్వడం కోసం మనం యూజ్ చేసేది. సో ఇప్పుడు మనం బెస్ట్ వెబ్సైట్ ఏంటి అంటే మన డిపెండెన్సీస్ యాడ్ చేయడానికి మ్యావెన్ రిపోజిటరీ. మావెన్ రిపోజిటరీకి వెళ్తాం. ఇది దీంట్లోని ఈ వెబ్సైట్ లో మనకి మొత్తం డేటా అంతా దొరుకుతుంది. మావెన్ ప్రాజెక్ట్ సంబంధించిన డేటా. మావెన్ ప్రాజెక్ట్ అనే కాదు, ఏ టైప్ ఆఫ్ డిపెండెన్సీ దేనికి ఏం కావాలన్నా దొరుకుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జేడీబీసీ చేస్తున్నాం కాబట్టి జేడీబీసీ దేన్ని యూజ్ చేసి చేస్తున్నాం? MySQL అనే డేటాబేస్ యూజ్ చేసి చేస్తున్నాం. సో MySQL జే కనెక్టర్ అని ఉంటుంది. ఇదిగోండి. సో ఇక్కడ మనకి ఇవన్నీ వర్షన్స్ అన్నమాట. మన హైయెస్ట్ ఎవరు యూస్ చేస్తున్నారో ఆ వర్షన్ తీసుకుంటాం. సో ఇక్కడే మనకి ఇది డిపెండెన్సీ. డిపెండెన్సీ కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. లేదు మనకి డిపెండెన్సీ కాదు అనుకుంటే మనకి ఇక్కడే మనకి జార్ ఫైల్ అనేది దొరుకుతుంది. ఈ జార్ ఫైల్ ఏం చేస్తారంటే జార్ ఫైల్ డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ యాడ్ చేస్తారు అనమాట. ఈ ప్రాజెక్ట్ ఫైల్లో లైక్ ఈ ప్యాకేజ్ లో యాడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫైల్ వచ్చి మనం ప్రతిసారి ప్రతి ప్రాజెక్ట్కి అలా ఫైల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సింపుల్ గా డిపెండెన్సీని యాడ్ చేస్తున్నాం. డిపెండెన్సీ ఎందులో యాడ్ చేయాలి? pom.xml అని ఉంటుంది. ఈ pom.xml లోని డిపెండెన్సీస్ లో మనం ఇక్కడ మనకు కావాల్సిన డిపెండెన్సీ యాడ్ చేస్తాం. ఇది కాపీ చేయలేదు, కాపీ చేసాం. సో ఇప్పుడు మనకి మ్యావెన్ డిపెండెన్సీస్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లో ఎన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి? 1 2 3 4 5. ఈ 5 డిపెండెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక కొత్త డిపెండెన్సీ ఎస్క్యూఎల్ డిపెండెన్సీ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి ప్రాజెక్ట్ ని సేవ్ చేసిన వెంటనే ఇక్కడ ఇంకొక డిపెండెన్సీ యాడ్ అయిపోయింది.
చూడండి MySQL J కనెక్టర్ అనే డిపెండెన్సీ యాడ్ అయిపోయింది ఇక్కడ ఈ జార్ ఫైల్. సో మావెన్ ప్రాజెక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి డిపెండెన్సీస్ కానీ లేదా జార్ ఫైల్స్ కానీ నెసెసిటీ ఉండదు. డిపెండెన్సీ డైరెక్ట్ గా వెబ్ లో ఉంటుంది. లైక్ ఈ లింక్ ఇలాగ గ్రూప్ ఐడి అని చెప్పిది ఆర్టిఫైడ్ ఐడి ఇది మొత్తం కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేస్తే చాలు. దానికి సంబంధించిన జార్ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా అదే వెబ్ నుంచి తీసుకొని మనకి జార్ ఫైల్ అనేది యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం జార్ ఫైల్ యాడ్ చేస్తాం. అంటే దీనికి కావాల్సింది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు JDBC లో ఉండే 7 స్టెప్స్ ఏంటో చూద్దాం. JDBC లో మనకి 7 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇంపోర్ట్ ప్యాకేజెస్, తర్వాత లోడ్ డ్రైవర్స్. మనం ఇదంతా ఒక ప్యాకేజ్ లో ఉంటుంది. అంటే మనం ఒక సెట్ ఆఫ్ కోడ్స్, సెట్ ఆఫ్ కమాండ్స్ అనేది ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ గా ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ ఏంటి అంటే SQL ప్యాకేజ్ లోని ఇంపోర్ట్ java.sql.star. స్టార్ అంటే ఏంటంటే జావా ఎస్క్యూఎల్ కి సంబంధించిన ప్యాకేజ్ అంతా మనం తీసుకుంటున్నాం. స్టార్ కాకుండా మామూలుగా మనం అందులో ఏదైనా డ్రైవర్ క్లాస్ కావాలంటే ఓన్లీ డ్రైవర్ SQL.driver అంటే ఓన్లీ ఆ క్లాస్ మాత్రం వస్తుంది. SQL.star అంటే అన్ని వచ్చేస్తాం జావాలకు సంబంధించి, SQL కి సంబంధించి. ఇది ఫస్ట్ స్టెప్. ప్యాకేజెస్ ని ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, డ్రైవర్స్ ని లోడ్ చేయాలి. ఈ లోడ్ చేయాలంటే డ్రైవర్స్ కి ఒక URL ఉంటుంది. ఆ URL ఏంటంటే com.mysql.cj.driver, jdbc.driver. సో దీన్ని మనం లోడ్ చేయాలి. లోడ్ చేస్తే ఈ డ్రైవర్ అనే క్లాస్ దీంట్లోకి వస్తుంది అనమాట, మన యొక్క ప్రాజెక్ట్ లోకి వస్తుంది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, JDBC జావాకి డేటాబేస్ కి మధ్యలో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే మనం ఏదైతే డేటాబేస్ యూజ్ చేస్తున్నామో, SQL యూజ్ చేస్తే SQL, MySQL, లైక్ ఏదైతే డేటాబేస్ యూజ్ చేస్తున్నామో ఆ డేటాబేస్ కి మన యొక్క అప్లికేషన్ కి రెండింటికి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో థర్డ్ వన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఈ డ్రైవర్స్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్ లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. దానికన్నా ముందు డ్రైవర్ ని 2 డిఫరెంట్ వేస్ లో పిలవచ్చు. ఒకటి డ్రైవర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి పిలవచ్చు, లేదు అంటే క్లాస్ ఫర్ నేమ్ దీన్ని యూజ్ చేసి కూడా మనం డ్రైవర్స్ ని లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేద్దామో చూద్దాం. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి URL ఉండాలి. ఫస్ట్ది గెట్ కనెక్షన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. కనెక్షన్ యూజ్ చేసిన తర్వాత మెథడ్ లో URL ఏంటి మనకి, ఫస్ట్ URL, తర్వాత యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్. ఈ 3 ఫీల్డ్స్ మనం దీనికి ఇవ్వాలన్నమాట. ఈ 3 ఫీల్డ్స్ ఇస్తేనే మనకి JDBC అనేది యూజ్ అవుతుంది, లైక్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఈ త్రీ ఫీల్డ్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి చూద్దాం. తర్వాత మిగతా రిమైనింగ్ స్టేట్మెంట్స్ కి వెళ్దాం. 7 స్టెప్స్ కదా, ఇందులో 3 అయ్యాయి. సో ఈ కోడ్ ని మొత్తాన్ని నేను కమెంట్ పెట్టేస్తున్నా. సో ఫస్ట్ ఇంపోర్ట్ ప్యాకేజెస్ కదా, సో ఇక్కడే రాద్దాం. ఇంపోర్ట్ java.sql.star లోడ్ చేస్తాం. లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏంటి మనకి, డ్రైవర్స్ లోడ్ చేయాలి. 2 టైప్స్ లో లోడ్ చేయొచ్చు నేను ఇందాకే చెప్పా. ఫస్ట్ టైప్ లో లోడ్ చేద్దాం. డ్రైవర్ ఆబ్జెక్ట్ కాకుండా మనం క్లాస్ డాట్ ఫర్ నేమ్. సో ఇక్కడ మనం డ్రైవర్ క్లాస్ అనేది ఇవ్వాలన్నమాట. com.mysql.cj.jdbc.
jdbc dot jdbc dot driver. సో ఈ డ్రైవర్ క్లాస్ని ఇవ్వాలి. డ్రైవర్ క్లాస్ ఇచ్చిన తర్వాత మనకి ఈ యొక్క ఎస్క్యూఎల్ అనేది ఎక్సెప్షన్స్ త్రో చేస్తుంది. సో ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి ఏదో ట్రైబ్లోకి అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే త్రోస్ ఎక్సెప్షన్ అని కూడా పెట్టచ్చు. సో ఈ ఎక్సెప్షన్స్ అన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏం చెప్పాను? కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. కనెక్షన్ కాన్ ఈక్వల్స్ టు సో ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ దగ్గర మనం యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సో యూఆర్ఎల్కి ఫస్ట్ యూఆర్ఎల్ స్పేస్ వదిలేద్దాం. సెకండ్ ఏంటి? యూజర్ నేమ్ రూట్ పాస్వర్డ్. నేను ఏ పాస్వర్డ్ అయితే పెట్టానో డేటాబేస్కి ఆ పాస్వర్డ్ అనమాట, అడ్మిన్. సో ఇప్పుడు మనం MySQL ఓపెన్ చేసి చూద్దాం. MySQL వర్క్ బెంచ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మాకు అవైలబుల్గా ఉన్న డేటాబేసెస్ చూద్దాం. షో డేటాబేసెస్ అంటే ఇందులో ఉన్న డేటాబేసెస్ అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. కొత్త డేటాబేస్ పేరు ఏంటి? మనం జేడీబీసీ గురించి చేస్తున్నాం కాబట్టి జేడీబీసీ అనే డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ జేడీబీసీ రన్ చేసాం. సో జేడీబీసీ అనేది రన్ అయ్యింది. యూస్ జేడీబీసీ దీన్ని యూజ్ చేస్తున్నాం. సో ఓకే. సో ఇప్పుడు మనకి ఉన్న డేటాబేసెస్ రిఫ్రెష్ చేస్తుంటే ఇక్కడ మనకి కొత్తగా జేడీబీసీ అనే డేటాబేస్ వచ్చింది. దీంట్లో ఏ టేబుల్స్ లేవు, ఏమీ లేవు. సో ఒక కొత్త డేటాబేస్. సో ఇప్పుడు ఈ డేటాబేస్లోకి మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఆ టేబుల్లో మనం డేటా ఇన్సర్ట్ చేయడం అన్నీ చేయాలి. దానికన్నా ముందు మన యొక్క అప్లికేషన్ మనం ఫస్ట్ త్రీ స్టెప్సే అనుకున్నాం. ఏంటది? అప్లికేషన్కి దీనికి మధ్య కనెక్షన్. ఓకే. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనెక్షన్ యూఆర్ఎల్ ఏంటి అంటే JDBC MySQL అండ్ స్లాష్ లోకల్ హోస్ట్ 3306 ఇది పోర్ట్ నెంబర్ స్లాష్. ఇక్కడ మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేస్తామో ఆ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. మనం ఏం క్రియేట్ చేసాం? డేటాబేస్ జేడీబీసీ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది? సో దానికి మనం క్వైరీ రాద్దాం. ఇది స్టార్టింగ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందో లేదో చూద్దాం. ఇఫ్ కనెక్షన్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే సో ఇప్పుడు నేను ప్రింట్ ఏం చేస్తున్నాను? కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ జావా ప్రాజెక్ట్ రన్ చేసి చెక్ చేద్దాం. రైట్ క్లిక్, రన్ యాజ్
జావా అప్లికేషన్. సింటాక్స్ ఎర్రర్. ఏమొచ్చింది ఎర్రర్? ఎక్సెప్షన్ ద థ్రెడ్ మెయిన్ అన్సాల్వ్డ్. com.mysql cg.database driver cannot be resolved. ఓకే, మనం ఒక్కసారి డ్రైవర్ క్లాస్ మళ్ళీ వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఏంటో చెక్ చేద్దాం. కెనాట్ బి రిసాల్వ్డ్. ఓకే, జావాలో మనకు అన్ని స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి దీనికి ముందు డబుల్ కోట్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు రన్ యాజ్ జావా అప్లికేషన్ స్టార్టింగ్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనకి డేటాబేస్కి ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయిపోయింది. సో ఈ కనెక్షన్ అనేది నీట్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం మళ్ళీ ఎలా చెక్ చేస్తున్నాం? పోర్ట్ నెంబర్ నేను ఒక్కసారి మార్చి చూస్తున్నాను. మార్చి రన్ యాజ్ జావా అప్లికేషన్. ఎర్రర్ వచ్చింది, ఎందుకు? పోర్ట్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు. లేదు అనుకుంటే డేటాబేస్ నేమ్ మార్చేస్తాను. నేను JDBC 5 అని ఇస్తున్నాను. రన్ యాజ్ జావా అప్లికేషన్. స్టార్టింగ్ అయ్యింది, కాకపోతే ఎక్సెప్షన్ వచ్చింది. ఇన్ని ఎక్సెప్షన్స్ వస్తున్నాయి మనకి. సో ఏంటి, మన కనెక్షన్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే ఇస్తున్నాను. కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. దేనికి? మన డేటాబేస్కి. సో ఇప్పుడు ఇందులో మనం క్వేరీస్ యాడ్ చేస్తే మన డేటాబేస్లోని జరుగుతుందా లేదా చూద్దాం. సో దానికి ముందు మనం 7 స్టెప్స్లోని ఫస్ట్ 3 స్టెప్స్ అయిపోయాయి. థర్డ్ స్టెప్ ఏంటి? క్రియేట్ స్టేట్మెంట్. క్రియేట్ స్టేట్మెంట్ తర్వాత క్రియేట్ రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్. రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్. క్రియేట్ స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాం, రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, తర్వాత క్వెరీ రాస్తాం. క్వెరీ రాసిన తర్వాత మనం కనెక్షన్ లైక్ క్వెరీ రాసిన తర్వాత క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత లాస్ట్లో కనెక్షన్ని క్లోజ్ చేస్తాం. సో క్లోజ్ కనెక్షన్. సో ఇవి 7 స్టెప్స్ మనకి. ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. క్రియేట్ స్టేట్మెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిపేర్ స్టేట్మెంట్, ఇంకోటి నార్మల్ స్టేట్మెంట్. ప్రిపేర్ స్టేట్మెంట్కి నార్మల్ స్టేట్మెంట్కి తేడా ఏంటి అంటే, మనం రన్ టైంలో కానీ రన్ టైంలో మనం డేటా ఇచ్చుకోవాలంటే ప్రిపేర్ స్టేట్మెంట్ వాడతాం. లేదు నార్మల్గా మనం క్రియేట్కి ఇన్సెషన్కి అన్ని నార్మల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ నార్మల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఈ స్టెప్ అవసరం లేదు. స్టేట్మెంట్ stm ఈక్వల్స్ టు కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం స్టేట్మెంట్ అనేది రాస్తాం అనమాట. మనకి ఏం కావాలో, అవుట్పుట్ ఏం కావాలనుకుంటున్నామో అది. ఇది SQL క్వెరీ అనమాట. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏమి ఇద్దాం? స్టూడెంట్ ఇద్దాం. స్టూడెంట్స్లో మనకి ఫీల్డ్స్ ఏంటంటే ఇద్దాం. స్టూడెంట్లో మనం ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసరికి సీరియల్ నెంబర్ లేదా ఐడి నెంబర్. ఐడి నెంబర్ ఇంట్. తర్వాత సెకండ్ది ఏంటి? స్టూడెంట్ నేమ్, నేమ్, స్ట్రింగ్. స్ట్రింగ్ కాకుండా మనం SQL క్వెరీలో స్ట్రింగ్ని ఏమంటామంటే varchar అంటాం. varchar 10 ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి నేను క్రియేట్ చేయమంటున్నాను ఒక క్రియేట్ స్టేట్మెంట్. సారీ, క్రియేట్ స్టేట్మెంట్కి ఆర్గ్యుమెంట్స్ ఉండవు. మనం ఈ స్టేట్మెంట్ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఇప్పుడు మనం పారామీటర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఏంటంటే stm డాట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ SQL క్వెరీ రాయాలి మనం. ఇందాక ఏదైతే రాసామో అదే. క్రియేట్ టేబుల్ నేమ్
స్టూడెంట్. సో ఫీల్డ్స్ కదా. సో ఫీల్డ్స్ ఏంటి దీనికి? ఐడి, ఇంట్, ఎస్ నేమ్, varchar, 10 ఇస్తున్నా. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. క్రియేట్ అవుతుందా లేదో చూద్దాం. ఒకవేళ క్రియేట్ అయితే మనకి తెలియాలి కదా. సో ఎలా తెలుస్తుంది క్రియేట్ అయిన తర్వాత? దానికి ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తున్నా. సో టేబుల్ క్రియేటెడ్ అని రాస్తున్నా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. మళ్ళీ ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. ఓకే. స్టార్టెడ్ ఇందాక ఐడికి ఈజ్ అని రాశాను, చూడలేదు, టైప్ అది. సో స్టార్టెడ్ టేబుల్ క్రియేటెడ్ అని ఉంది. మనం ఇప్పుడు ఎస్క్యూఎల్కి వెళ్ళి టేబుల్ క్రియేట్ అయిపోయిందో లేదో చూద్దాం. ఇక్కడైతే ఏం క్రియేట్ అవ్వలేదు. మనం స్కీమ్ అని రిఫ్రెష్ చేద్దాం. స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది. కాలమ్స్ ఏమి ఉన్నాయి? ఐడి, సీరియల్ నెంబర్, ఈ రెండు ఉన్నాయి. సో ఒక్కసారి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి ఐడి నేము రెండు ఫీల్డ్స్ తో మనకి డేటా అనేది క్రియేట్ అయిపోయింది. లైక్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. దీంట్లో డేటా అనేది ఇన్సర్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఇన్సర్షన్ ఎలా చేద్దామో చూద్దాం. సో కనెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం తప్పనిసరిగా మర్చిపోకుండా ఏం చేయాలి అంటే కనెక్షన్ క్లోజ్ చేయాలి. కాన్ డాట్ క్లోజ్. సో ఇక్కడ వరకు అయ్యింది. ఇక్కడ వరకు ఏమైంది? మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు వరకు ఎగ్జిక్యూటర్ రాస్తున్నాం. ఇప్పుడు నుంచి ఎగ్జిక్యూట్ అప్డేట్ అని రాస్తాం. సో ఎస్క్యూఎల్ క్వెరీ ఏంటి? ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ కదా. స్టూడెంట్ వాల్యూస్. వాల్యూస్ ఏంటంటే ఉన్నాయి స్టూడెంట్కి? ఫస్ట్ పారామీటర్ ఏంటి? నేమ్, అదే ఐడి 101. నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్. సో ఈ ఫీల్డ్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. సో ఎప్పుడైతే మనం ఈ స్ట్రింగ్ ఇవ్వాలి అనుకుంటున్నామో సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డబుల్ కోట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ ఇక్కడ డబుల్ కోట్స్ ఇస్తే ఈ కొటేషన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి బ్రేక్ అయిపోతుంది, ఇక్కడికి వెళ్ళదు. సో అందుకని మనం డబుల్ కోట్స్ లోపల ఇంకో స్ట్రింగ్ డిఫైన్ చేయాలంటే మనం సింగిల్ కోట్స్ లో డిఫైన్ చేస్తాం. సో ఇది డేటా ఇన్సర్ట్ చేయడం. ఇన్సర్ట్ చేసిన తర్వాత మన డేటా ఇన్సర్ట్ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ డేటా ఇన్సర్టెడ్. ఇప్పుడు నేను మళ్ళీ జావా ప్రాజెక్ట్ రన్ చేస్తున్నా. మళ్ళీ ఎక్సెప్షన్ వచ్చింది. ఏంటి ఎక్సెప్షన్? సింటాక్స్. ఇన్సర్ట్. యా, డేటా అనేది సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ ని రిఫ్రెష్ చేద్దాం. వచ్చేసింది మనకి టేబుల్లో మనకి డేటా అనేది వచ్చేసింది. సో ఇవి మనం స్టేట్మెంట్ యూజ్ చేసి డేటాని లైక్ ఒక టేబుల్ క్రియేట్ చేసి టేబుల్లో డేటాని యాడ్ చేయడం. సో ఇది నార్మల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ప్రిపేర్ స్టేట్మెంట్కి ఎలా చేయాలో చూద్దాం. సో ప్రిపేర్ స్టేట్మెంట్కి నార్మల్ స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే దాంట్లో కొన్ని లైక్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. లైక్ సెట్ ఇంట్, సెట్ స్ట్రింగ్, ఇలాంటి పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ తీసుకుందాం. ప్రిపేర్ స్టేట్మెంట్ పిఎస్
ఈక్వల్స్ టు కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. సో ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్ ఏం చేస్తాము అంటే లైక్ సేమ్ డేటా ఇందాక ఏం చేస్తాం అదే డేటా యూజ్ చేద్దాం. ఇందాక ఏం ఇన్సర్ట్ చేస్తాం అదే. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ ప్లేస్ లో మనం క్వశ్చన్ మార్క్స్ అనేవి పెడతాం అనమాట. క్వశ్చన్ మార్క్స్ అనేవి పెట్టి ఈ క్వశ్చన్ మార్క్స్ కి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఇస్తాము అంటే కిందన సెట్ ఇంటూ సెట్ స్ట్రింగ్ అక్కడ మనం ఈ క్వశ్చన్ మార్క్స్ ని రీప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ కదా, పిఎస్ డాట్ సెట్ ఫస్ట్ వాల్యూ మనకి ఐడి కాబట్టి సెట్ ఇంట్ పెట్టిన తర్వాత 2 పారామీటర్స్ 2 ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎన్నో కాలం, ఇది ఫస్ట్ కాలం కాబట్టి మనం 1 కామా సెకండ్ ఐడి 105 అనుకుందాం. 105 అయిపోయింది. తర్వాత సేమ్ మళ్ళీ పిఎస్ డాట్ సెట్ స్ట్రింగ్, ఇది సెకండ్ కాలం కాబట్టి 2 స్ట్రింగ్ దగ్గర ఇక్కడ నేమ్ ఏమి ఇస్తాం, ప్రవీణ్. సో ఈ రెండు సో ఈ రెండు మనం ఫీల్డ్స్ ఇచ్చేసిన తర్వాత మనం మల్టిపుల్ ఇన్సర్షన్ కూడా చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ప్రిపేర్ స్టేట్మెంట్స్ యూస్ చేసుకోవచ్చు దానికి అంతే. సో ఇక్కడ 105 పెట్టాం కాబట్టి ఇక్కడ 1 సో అంతా అయిపోయిన తర్వాత పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ అని పెట్టాలి. ఎగ్జిక్యూట్ అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ అన్ని డేటాస్ అయిపోయిన తర్వాత డేటా ఇన్సర్టెడే కదా, ఇది కూడా సేమ్ రన్ యాజ్ జావా అప్లికేషన్ స్టార్టింగ్ డేటా ఇన్సర్టెడ్. ఇప్పుడు చూసుకుంటే ఈ టేబుల్ రిఫ్రెష్ చేస్తున్నా, ఒక నిమిషం. మనం ప్రిపేర్ స్టేట్మెంట్స్ తోని మల్టిపుల్ డేటా ఇన్సర్షన్ చేయలేము, లైక్ సింగిల్ స్టేట్మెంటే ఇచ్చుకోగలం. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ యాజ్ జావా అప్లికేషన్, ఇంకొకసారి కూడా రన్ యాజ్ జావా అప్లికేషన్ 3 టైమ్స్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందో అవుట్పుట్ చూద్దాం. సో ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు మనకి డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో మనం ఐడి అనేది ప్రైమరీకి ఇచ్చుకోలేదు కాబట్టి ఇన్నిసార్లు మనకి డేటా అనేది డూప్లికేషన్ అవుతుంది. సో ఐడికి మనం ప్రైమరీ వాల్యూ ఇచ్చేసాము అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా పాసిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు వరకు ఏం చూసాం, ఎలా క్రియేట్ చేయాలి, ప్రిపేర్ స్టేట్మెంట్ యూస్ చేయాలో చూసాం. ఇప్పుడు నుంచి రిజల్ట్ సెట్ అంటే ఏంటి అంటే ఉన్న డేటాని, లైక్ డేటాబేస్ లో ఉన్న డేటాని టెంపరీగా మన ఈ అప్లికేషన్ లోకి తీసుకొస్తుంది. తీసుకొస్తే ఈ అప్లికేషన్ లో ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి కదా, ఎక్కడ స్టోర్ చేస్తాం, ఆ స్టోర్ చేసి రిజల్ట్ సెట్ లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి ఇప్పుడు మనం ఒక్కొక్క ఫీల్డ్ మన అవుట్పుట్ బోర్డు మీద చూపిస్తాం అనమాట. అది రిజల్ట్ సెట్. అది ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, ఇన్సర్ట్ అయిపోయింది, అప్డేట్ చేయడం చూడాలి అండ్ డిలీట్ చేయడం కూడా. సో డిలీట్ చేయడం ఎలాగా అంటే సేమ్ ఈ రెండు ఫీల్డ్స్ తీసేస్తాను, జస్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ లో నేను క్వెరీ రాస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఐడి ఈక్వల్స్ టు, మనకి 222 తో 3 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఐడి ఈక్వల్స్ 222 అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాయాలి, డేటా ఇన్సర్టెడ్ కాకుండా డేటా డిలీటెడ్. ఇది జస్ట్ మనకి తెలియడం కోసం అవుతుందా లేదా అనేది. సో రన్ యాజ్ జావా స్టార్టింగ్ డేటా డిలీటెడ్.
ఇప్పుడు మన డేటాబేస్లోకి వెళ్ళి చూద్దాం. డేటా అనేది డిలీట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, మనకి 3 డేటా లేదు. ఒక నిమిషం. 105 ఉన్నది డేటా. 105 రన్ యాజ్ జావా అప్లికేషన్. సో డేటా డిలీటెడ్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఈ 3 ఫీల్డ్స్ నేమ్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొత్త డేటా అనేది ఇన్సర్ట్ చేసేద్దాం. ఇందాక సేమ్ క్వైరీయే. ఈ ఒక్క ఫీల్డ్ ఇన్సర్ట్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్, డేటా ఇన్సర్టెడ్. సో ఇప్పుడు మనకి 3 ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో డేటా. సో ఇప్పుడు మనం రిజల్ట్ సెట్ కి ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేయాలి. రిజల్ట్ సెట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది మొత్తం ప్రిపేర్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. ఏమైంది, ఇంపోర్ట్ ప్యాకేజ్ చేసాం, లోడ్ చేసాం, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. తర్వాత క్రియేట్ స్టేట్మెంట్ లోనే ప్రిపేర్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. తర్వాత క్రియేట్ రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రిజల్ట్ సెట్ అనేది ఇప్పుడు మనకి పిక్చర్ లోకి వస్తుంది. రిజల్ట్ సెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో అప్పుడు మనం రిజల్ట్ సెట్ rs ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం రిజల్ట్ సెట్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ నేమ్ rs అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు rs డాట్, ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయాలి దేన్ని, స్టేట్మెంట్ క్రియేట్ చేయలేదు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ క్రియేట్ చేద్దాం. స్టేట్మెంట్ smt ఈక్వల్స్ టు కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి smt డాట్ ఎగ్జిక్యూట్ క్వైరీ. సో ఇక్కడ మనం క్వైరీ రాస్తాం. ఏం క్వైరీ రిజల్ట్ది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే మొత్తం హోల్ టేబుల్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఏమొచ్చింది, మళ్ళీ రన్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఏమొచ్చింది, ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది. మొత్తం ఈ 3 ఫీల్డ్స్ వచ్చాయి. ఈ 3 ఫీల్డ్స్ ఇందులో కూడా వస్తాయి, రిజల్ట్ సెట్ లోకి వస్తాయి. ఈ రిజల్ట్ సెట్ లో వచ్చిన దాన్ని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి. సో ఎక్కడ స్టోర్ చేద్దాం, ఫస్ట్ ఒక వైల్ లూప్ రాద్దాం. వైల్ రిజల్ట్ సెట్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ అనేది ఉంటే ఏం చేయాలి, రిజల్ట్ సెట్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి, ఆర్ఎస్ అనేది రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ అనేది పాయింటర్ అనేది ఈ పైన ఉంటుంది, ఐడి సీరియల్ నెంబర్ దగ్గర ఉంటుంది. సో ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అంటే ఏమవుతుంది, నెక్స్ట్ రోకి వస్తుంది. అప్పుడు ఫస్ట్ రో, తర్వాత నెక్స్ట్ రో, తర్వాత నెక్స్ట్ రో. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుంది ఇటరేషన్ అనేది, ఫస్ట్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అంటే అది ఫస్ట్ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫస్ట్ ఫీల్డ్స్ ప్రింట్ చేసేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ వైల్ లూప్ లోకి వెళ్తుంది. లూప్ ఇనిషియల్ గా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యి లూప్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది. తర్వాత అలా నెక్స్ట్ ఫీల్డ్, లాస్ట్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఉండదు. సో వైల్ లూప్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫీల్డ్స్ అనేవి ఇచ్చుకుందాం. ఏమని, ఎస్టిఐడి, ఇదేంటి ఇంటీజర్ కదా, ఇంట్ ఎస్టిఐడి ఈక్వల్స్ టు ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్. సో మనం ఇప్పుడు ఇంట్ ని తీసుకొస్తున్నాం. ఎందులో ఉన్నది ఇంట్, కాలం లేబుల్ ఏంటి, కాలం పేరు ఏంటి, మనకి ఇక్కడ కాలం పేరు ఐడి కాబట్టి ఐడి అని ఇస్తాం. అయిపోయింది. తర్వాత సేమ్ ఇప్పుడు స్ట్రింగ్ కదా, ఎస్టీ నేమ్, ఇది స్ట్రింగ్, ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్. ఈ కాలం లేబుల్ ఏమి ఇచ్చాం మనం, ఎస్ నేమ్. సో వచ్చిన దాన్ని అంతా ప్రింట్ చేయాలి కదా, ఎక్కడ ప్రింట్ చేద్దాం,
లూప్ లోపల ప్రింట్ చేస్తే ప్రతిసారి ప్రతి ఇటరేషన్ లో మనకి ప్రింటింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి తర్వాత ఐడి ఈక్వల్స్ టు ప్లస్ STID ప్లస్ ప్లస్ STName. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఈ ప్రాజెక్ట్. సో ఈ ఫీల్డ్స్ దగ్గర ఎర్రర్ వస్తుంది, ఒకసారి ఎర్రర్ ఏంటో స్పాట్ చేద్దాం. ఐడి కెనాట్ బి రిసాల్వ్డ్. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి, ఐడి అనే ఫీల్డ్ ని రికగ్నైజ్ చేయలేకపోతుంది. ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి గెట్ ఇంటూ గెట్ స్ట్రింగ్ దగ్గర. ఒక్కసారి మళ్ళీ ఏమొచ్చింది, గెట్ ఇంటూ ఇంట్ కాలమ్ ఇండెక్స్ లేదా స్ట్రింగ్ కాలమ్ లేబుల్. కాలమ్ లేబుల్ మనం ఎప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇవ్వాలి. ఒక్కసారి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇద్దాం. SName లేబుల్ తీసుకుంటుందో లేదో చూద్దాం. చూసారా, లేబుల్ తీసుకుంది. ఇక్కడ మనం ఇంట్ స్ట్రింగ్ ఇంటీజర్ ఫార్మాట్ లో ఇవ్వాలి అంటే ఇండెక్స్ ఇవ్వాలి. సో ఇండెక్స్ ఏంటి, దీనిది కాలమ్ ఇండెక్స్ 1 కదా కాలమ్. సో 1 అని ఇస్తున్నా. అంటే మీకు రెండు వేరు వేరు ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ SName అంటే కాలమ్ నేమ్ ద్వారా వెళ్తుంది, ఇక్కడ ఇండెక్స్ ద్వారా వెళ్తుంది. రెండు చేసి అవుట్పుట్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, ఫీల్డ్స్ అన్ని నేమ్ డిస్ప్లే చేసింది. స్టూడెంట్ ఐడి, నేమ్, సెకండ్ స్టూడెంట్ ఐడి, థర్డ్ స్టూడెంట్, ఇలాగ అన్ని ఫీల్డ్స్ డిస్ప్లే చేస్తుంది. డేటా ఇన్సర్టెడ్ అని కాకుండా ఇక్కడ మనకి రిట్రీవ్డ్ అని రాసుకుంటే సరిపోద్ది. లైక్ అది స్టేట్మెంట్ గా, లైక్ అవుట్పుట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం రాసినా పర్లే. సో ఈ విధంగా మనకి రిజల్ట్ సెట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టేబుల్ డిస్ట్రాయ్ చేసేయాలి అనుకుంటే ఏం చేస్తాం, జస్ట్ టేబుల్ ని డ్రాప్ చేస్తాం. డ్రాప్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూట్ క్వెరీ చేస్తే సరిపోద్ది. SMT డాట్ ఎగ్జిక్యూట్ డ్రాప్ స్టూడెంట్. అంటే ఈ టేబుల్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. అవుతుందో లేదో చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. స్టూడెంట్ నేమ్ అనేది మనం డైరెక్ట్గా డ్రాప్ చేయలేకపోతున్నాం. ఎందుకు, మనం ఫీల్డ్స్ మాత్రం డిలీట్ చేయగలం కాబట్టి ఫీల్డ్స్ డిలీట్ చేయొచ్చు దీన్ని ఇది యూజ్ చేసి. సేమ్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ SID ఈక్వల్స్ టు, చూద్దాం ఒకసారి. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ID ఈక్వల్స్ టు, మనకు ఉన్న ఐడీస్ ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయి, 1020 ఉంది. 1020 దీన్ని రన్ చేస్తున్నా. రిఫ్రెష్ చేస్తే చూడండి అది డిలీట్ అయిపోయింది ఆ ఫీల్డ్. సో ఈ విధంగా మనం డేటాబేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇలాగే కావాలంటే అప్డేట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇదే సేమ్ డేటాని అప్డేట్ చేద్దాం. అప్డేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ వేర్ సెట్ ఏ వాల్యూని మనం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, నేమ్ ని. సెట్ SName నేమ్ ని ప్రవీణ్ నుంచి సాయిగా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. సెట్ SName ఈక్వల్స్ టు సాయి.
వేర్ అని చెప్పి కండిషన్ ఇవ్వాలి. వేర్ ఐడి ఈక్వల్స్ టు 105 అయిపోయింది. సో ఇప్పుడు టేబుల్ని రిఫ్రెష్ చేస్తున్నా, చూడండి నేమ్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇది జేడీబీసీ. జేడీబీసీలో మనం క్రూడ్ ఆపరేషన్స్ అన్ని చేస్తాం. క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. మళ్ళీ ఉన్న డేటాని రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ యూస్ చేసి రిట్రీవ్ కూడా చేస్తాం. సో ఇది జేడీబీసీ మొత్తం. ఈ 7 స్టెప్స్ మనం ఎగ్జిక్యూట్ చేసేసాం.